Audio Jungle. చాలా లైక్ ఐ డోంట్ నో ఒక మీకు అర్థం అవుతుందేమో ఒక్కరే ఉన్నట్టు అనిపిస్తుంది అలా అనిపిస్తుంది. అండ్ అప్పుడు త్రివిక్రమ్ గారు హీ యూస్ టు హెల్ప్ మీ. ఆ తర్వాత ఇమ్మీడియట్లీ నేను తెలుగు ఫిల్మ్స్ వాచ్ చేయడం స్టార్ట్ చేశాను. తర్వాత ఐ కీప్ వాచింగ్ ఎవ్రీ ఫిల్మ్స్ వితౌట్ సబ్ టైటిల్, అంటే ఎక్స్ప్రెషన్స్ తో. ఫిల్మ్స్ లో నాన్నగారి ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. నాన్నగారు ఫిల్మ్స్ చాలా ఫిల్మ్స్ నేను చూసాను. ఓకే, సో ఆ సినిమాలు బాగానే చూస్తుంది. ఐ వాజ్ ఓన్లీ సర్ప్రైజ్. Oh. Yeah. So I like basically you want recent to know. Films anni chustundi. You saw all my recent films. Yeah, recent films anni chusanu. Yeah. Okay. So appudu entante when you are going to work with an actor manki teliyali kada what kind of acting does he do ani. Appudu I keep researching about everybody. So that helps also. Ippudu surprising ante language నేర్చుకోవడం కూడా ఒక రకంగా చెప్పాలంటే నాకు తెలిసి నేను ఒక 30 సినిమాలు చేసినా సరే నేను మలయాళం మాట్లాడలేను. అలాంటిది 3-4 సినిమాలకి వీళ్ళు తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీవన్. అంటే అను ఇంకా ఇప్పుడు ఉన్న యంగర్ బంచ్ చాలామంది బేలెట్స్ రకుల్ కానీ నివి కానీ వీళ్ళందరూ తెలుగు నేర్చుకొని తెలుగు అమ్మాయిలు అయిపోతున్నారు. అండ్ నిజంగా తెలుగు అమ్మాయిల కంటే తెలుగు పర్ఫెక్ట్గా మాట్లాడేస్తున్నారు చాలా అందంగా. సో ఐ థింక్ దానికి భాగవతానికి దీనికి ఏం సంబంధం లేకపోయినా బట్ టైటిల్ యాప్ట్ ఈ సినిమాకి కరెక్ట్గా మనం సినిమా చూసినప్పుడు. ఓకే, ఎవరు నచ్చేస్తారంటే ఎప్పుడు సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బాగా చేశారే అని. సో ఇందులో అర్జున్ని ఎక్కువగా ఆడియన్స్కి కనెక్ట్ అవుతారా, కృష్ణ ఎక్కువగా ఆడియన్స్ మనసులో అలా ఉండిపోతారా? ఎవరు ఇంటి వరకు ట్రావెల్ అవుతారు, ఎవరు థియేటర్ బయట వరకు వస్తారు? సింపుల్గా సినిమాటిక్ స్టైల్లో చెప్పాలంటే మాస్ ఆడియన్స్కి కృష్ణ కనెక్ట్ అవుతాడు, క్లాస్కి అర్జున్ కనెక్ట్ అవుతాడు. ఓకే, సో మీకు ఎలా అనిపించింది అర్జున్ కృష్ణ ఎవరు కనెక్ట్? ఓ అయితే కృష్ణ అర్జున్ పేరు కృష్ణ కనెక్ట్ అవుతాడు అంటుంది. ఏమండి అర్జున్ హర్ట్ అయితే మీరు అలా కృష్ణ కనెక్ట్? అర్జున్కే చెప్తూ ఉంటుంది కంటిన్యూస్గా ఇదే మాట. నేను షూటింగ్ చేస్తున్నంత కాలం గాంధీ కనిపడిన నాకు ఈ అర్జున్ వద్దు, రిలీజ్ అయ్యాక కూడా ఇచ్చేయండి. సెకండ్ పార్ట్ కూడా స్టోరీ మార్చేస్తారేమో ఆవిడ కదా. ఇంకా నయం గాంధీ గారు సరిపోయింది. నాకు ఇంకా కొంచెం టైం ఇస్తే లైక్ రిలీజ్ కి ముందు ఇంకా కొంచెం టైం ఇస్తే నేను గాంధీ గారిని బ్రెయిన్ వాష్ చేసి ఐ విల్ మేక్ ద స్టోరీ ఓన్లీ డిఫరెంట్. మళ్ళీ మార్చేసి ఒక పని చేయండి, పార్ట్ 2 చేసేయండి, రివర్స్ లో చూడండి. అది ఫిక్స్. పాపం ఇంకొక ఆవిడ తనేమనేవారు రుక్సార్, నా కృష్ణ నాకే కావాలి అని. హ్యాపీ కృష్ణతో హ్యాపీ, ప్రశాంతంగా మాస్. అంటే రుక్సర్కి అర్జున్తో సీన్స్ లేవు. ఓకే, అనుకి కృష్ణతో ఉంది. సో కృష్ణ గురించి తెలుసు కొంత అనుకి. సో కృష్ణ నచ్చేసాడంట. ఇది భలే ఉంది నాకు. ఈ జనరేషన్ అదే కదా, లాస్ట్ మినిట్ లో ఈ షిఫ్ట్ ఏంటో అదే కదా. కృష్ణ అర్జున్ మాత్రం హ్యాపీ కదా కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. మళ్ళీ నేను ఇప్పుడు ఇంకొకసారి తిరుపతికి వెళ్ళాలేమో. తిరుపతికి మీరు ఫస్ట్ టైం వెళ్ళారా? ప్రీ రిలీజ్ అప్పుడు మాత్రమే బ్లెస్సింగ్స్ దొరుకుంటే చక్కగా హ్యాపీగా. అండ్ ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ తిరుపతిలో అంతమంది? చాలా చాలా అంటే నాకు బేసిక్గా చాలా మనసుకు దగ్గరైన ప్లేస్ అండి. చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఒక్కసారైనా వెళ్ళకపోతే మనశ్శాంతి ఉంటుంది బేసిక్గా. అండ్ చిన్నప్పటి నుంచి హాలిడే అంటేనే, అంటే ఇప్పుడు 4 రోజులు హాలిడే ఉందంటే తిరుపతి దర్శనం చేసుకుని వద్దాం ఇలా అయిపోయింది మాకు. అంటే హాలిడేకి తిరుమలకి ఒక సంబంధం అలా ఉండిపోయింది. అండ్ అలాంటి ప్లేస్లో ఫస్ట్ టైం మన సినిమాకి సంబంధించిన ఫంక్షన్ అంతమంది క్రౌడ్, ఆడియన్స్, ఫ్యాన్స్ వీళ్ళందరి ముందు అంత ఘనంగా గ్రాండ్గా ఒక ఈవెంట్ జరుగుతుంది. వాళ్ళలో ఒక అబ్బాయిలా అండ్ చాలా సంతోషంగా అనిపించింది. అంటే అప్పటికే నేను థియేట్రికల్ ట్రైలర్ బోల్డెన్ సార్లు ఫోన్లో చూసిన, ఆ రోజు స్టేజ్ మీద ప్లే చేస్తుంటే ఒక చిన్న ఒక హై వచ్చింది. నిజంగా ఎంజాయ్ చేసాం ఆ ఆడియన్స్తో పాటు అందరితో పాటు చూడటం. అండ్ ఆ నెక్స్ట్ నేను తెల్లవారుజామున వెళ్ళి వెంకటేశ్వర దర్శనం చేసుకొని ఏదో తెలియని ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.